ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ ప్రజాభవన్లో చెన్నూరు నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూములపై కార్మిక మైనింగ్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కొండ సురేఖ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. పోడు భూముల సమస్యలు, గిరిజనులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణులతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామానికి చెందిన గోమాస బింగమ్మ, గోమాస భాగ్యలక్ష్మి, గోమాస ధనలక్ష్మి, దుర్గం సౌందర్య తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ప్రతినిధులు తమ దరఖాస్తులో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎలాంటి షరతులు లేకుండా లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని, బడ్జెట్లో ఈ పథకం కొరకు నిధులు పెంచాలని, రాజకీయం ప్రమేయం లేకుండా అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని కోరారు. లక్షటిపేట మండలం పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన శంకరి సత్యం తనకు ఇంటి స్థలం ఉందని ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపజేసి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామం ఎస్సీ కాలనీ వాసులు తమ ప్రాంతంలో ఒక అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమరి మండల కేంద్రానికి చెందిన చిత్తారి కిరణ్ కుమార్ హాజీపూర్ మండలం గుడిపేటలో గల కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల సౌకర్యార్థం క్యాతన్పల్లి వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సును మందమరి వరకు నడిపించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 49 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు రాజకీయాలకు అతీతంగా జరగాలని, అర్హులకు కేటాయించాలి తప్ప పక్షపాతం ఉండరాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా మహాసభలు ముగిసిన సందర్భంగా సభలో చేసిన తీర్మానాలను శంకర్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు. ఆర్టీసీలో యూనియన్లకు అనుమతి ఇచ్చి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కార్పొరేషన్ పరిధిలోని కార్మికులకు 16% ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి కలందర్ ఖాన్, ఏఐటియుసి నాయకుడు మేకల దాసు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు, మండల మహాసభలు అన్ని స్థాయిలలో సిపిఐ అంతరంగిక ప్రజాస్వామ్యయుతంగా మా నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ వెల్లువలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మహాసభ 2 రోజుల పాటు మంచిర్యాల పట్టణంలో జరిగింది. ఈ మహాసభలలో 15 మంది కార్యవర్గ సభ్యులు, ఒక శాశ్వత ఆహ్వాన సభ్యులుగా 16 మందిని ఎన్నుకోవడం జరిగింది. 43 మంది కౌన్సిల్, మరికొంతమంది ఆహ్వానితులుగా క్యాండిడేట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. పూర్తిగా 51 కౌన్సిల్, 16 మందితో కార్యవర్గాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆహ్వాన సభ్యులు, క్యాండిడేట్ సభ్యులతో కొంత సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఏదేమైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అందులో ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఒక 21 తీర్మానాలుగా రూపొందించుకోవడం జరిగింది. ఈ 21 తీర్మానాలలో ప్రధానమైనటువంటి అంశం ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రాణం తీసి గత ప్రభుత్వం ఈ జిల్లాకు అన్యాయం చేసింది. నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, మొదటి ప్రాధాన్యతగా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి నీటి
సాగునీటిని, తాగునీటిని, ఈ జిల్లాకు నీటి వనరులను కేటాయించి ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇది తక్షణమే ఈ అంశాల పట్ల దృష్టిని కేంద్రీకరించకపోతే ఆందోళన, పోరాట కార్యక్రమాలకు సిపిఐ పూనుకుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పారిశ్రామిక ప్రాంతం. ఈ నూతన బొగ్గుబావులు ఆనాటి ప్రభుత్వమైనా ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వమైనా తప్పనిసరిగా ఉపరితల గనులు ఏదైతే ఓపెన్ కాస్ట్ ఉన్నాయో వాటిని నివారించి భూగర్భ గనులను తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఆ వైపున దృష్టిని కేంద్రీకరిస్తలేదు. ఒకప్పుడు 1,18,000, 1,20,000 ఉన్నటువంటి కార్మిక వర్గం మా కళ్ళ వెంటనే ఇవాళ 38-42 వచ్చింది. కాంట్రాక్ట్ వర్కర్స్ పెరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి ప్రాంతాలలో నివసించేటువంటి యువత అంతా కూడా ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నది. ప్రభుత్వం ప్రధానంగా దానిపైన దృష్టిని కేంద్రీకరించాలి. ఇలా భూగర్భ గనులు తప్పనిసరిగా తీసుకురావాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తీసుకొస్తాను. గత ప్రభుత్వం నూతన మైన్స్ తీసుకొస్తా ఉన్నది, ప్రజల్ని విస్మరించింది, కార్మిక వర్గాన్ని విస్మరించింది. ప్రజల ఆగ్రహానికి, కార్మిక వర్గ ఆగ్రహానికి గురై ఆ ప్రభుత్వం రాజ్యం కూలిపోయింది. కనుకనే ఇవాళ ప్రజాప్రభుత్వం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి, యువతను ఆదుకోవాలనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే ఆర్టీసీ ఒక ప్రధానమైనటువంటి రంగం. ఈ రంగ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగాన్ని సక్రమైనటువంటి పద్ధతులను చేయక గుండెపోటు వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. ఆర్టీసీ కార్మిక వర్గాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి, ఆత్మస్థైర్యం కల్పించాలి. ఆ వైపున ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికలకు పోయే ముందు బీజేపీ పార్టీ చెప్పినటువంటి అంశాలు ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ ప్రజల గొంతు నొక్కుతూ ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళను చంపేస్తూ ఉన్నారు. ఇవాళ అర్బన్ నక్సలైట్ల పేరిట ఏరివేస్తూ ఉన్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతూ ఉన్నదో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మావోయిస్టు పార్టీని ఖతం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఎర్రజెండా పార్టీలను లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను వెంటనే నిలుపుదల చేసి శాంతి చర్చలకు ఆహ్వానించి వాస్తవ మూలాలు ఏంటి, అసలు సామాజికంగా, రాజకీయంగా ఇవాళ ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరిస్తే ఆ పరిష్కారంలోనే అన్నీ తేలిపోతాయి అనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్లను నిలిపివేసి శాంతి వాతావరణాన్ని నెలకొల్పాల్సినటువంటి బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి అంశాలని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, యువత కోసం, అట్లాగే ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ప్రధానంగా వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ఇవాళ 6 గ్యారంటీలు ఏ పద్ధతులలో అమలవుతూ ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామ పునాదులలో ఇందిరమ్మ ఇంధనిచ్చే కాడ రాజకీయాలకు తావియద్దు, బిలో ప్రాపర్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఇచ్చి నిజాయితీని, నిబద్ధతను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఇవాళ ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఆ వైపున ఆలోచన చేయండి. మహాసభలో నిర్వహణ జరిగింది. ఆ నిర్వహణలో రామడుగు లక్ష్మణ్ కార్యదర్శిగా మరోసారి ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు కార్యవర్గ సభ్యులుగా మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, మేకల కాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, కె వీరభద్రయ్య, భీమినాథుని సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య, కారుకూరి నగేష్, మిట్టపల్లి శ్రీనివాస్, కలీందర్ అలీఖాన్, దాగం మల్లేష్, లింగం రవి, రేగుంట చంద్రకళ, అదేవిధంగా చిప్పనరసయ్య గారు. ఇది 16 మందితో కూడినటువంటి కార్యవర్గం. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ బలిదాన్ దివాస్ను నిర్వహించారు. బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ఒకే దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు ఉండవద్దు అనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు చేయాలని శ్యామ్ ప్రసాద్ పోరాటం చేశారని అన్నారు.
దేశ ప్రయోజనాల కోసం జనసంఘ్ స్థాపించి ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ముఖర్జీ ఆశయాలను బీజేపీ నాయకులు అందరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, బియ్యాల సతీష్ రావు, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణమూర్తి, గాజుల ముఖేష్ గౌడ్, తులా ఆంజనేయులు, జోగుల శ్రీదేవి, కర్ర లచ్చన్న, అమీర్ శెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ దేశం కోసం తన ప్రాణాన్ని 1953 జూన్ 23వ తేదీ కాశ్మీర్ లోపల వదలడం జరిగింది. ఆయన ఈ దేశం లోపల 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఈ దేశం లోపల ఉండొద్దు, ఈ దేశమంతా ఒకే చట్టం కింద ఉండాలి, ఈ దేశమంతా ఒకే ప్రధాని కింద ఉండాలనేటువంటి ఒక నినాదం కారణంగా కాశ్మీర్ లోపల జైలుకు వెళ్లి ఆయన మరి మృతి చెందడం ఈ రోజును మరి భారతీయ జనతా పార్టీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ గా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి 1950వ సంవత్సరం లోపల జన్మించినటువంటి అతను జన్మతః ఉన్నత కుటుంబం లోపల వాళ్ళ తండ్రి గారు మరి ఆ రోజు కోలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉండే నాటి నుంచి ఆయన 1927 వరకు కూడా ఆయన అభ్యాసాన్ని పూర్తి చేసి ఇండియాలోనే మరి లాయర్ గా తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్కు ఇతర దేశాలకు వెళ్లి ఉన్నత చదువు కూడా పూర్తి చేసి తర్వాత కాలం లోపల మళ్లీ అదే తన తండ్రి గారు చేసినటువంటి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేసి ఆ యొక్క యూనివర్సిటీని మన భారతదేశం లోపల అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించేటువంటి యూనివర్సిటీగా ఆ పేరు రూపుదిద్దినటువంటి నాయకుడు మన యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రిగా కూడా అనేక సంవత్సరాల పాటు సేవలు అందించిన తర్వాత మరి ఆయన ఆ యొక్క ప్రభుత్వంతో విభేదించి తర్వాత బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా కూడా ఆ యొక్క ఇంగ్లీష్ పాలన లోపల పశ్చిమ బెంగాల్ యొక్క మంత్రిగా సేవలు అందించారు. తర్వాత ఏదైతే దేశ విభజన సమయం ఉన్నదో తను అప్పుడు ఈ దేశ విభజన సమయం లోపల మరి కీలకంగా వ్యవహరించినటువంటి నేత ఎవరంటే మన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. నాడు గాంధీ గారు, నెహ్రూ గారు ఈ దేశాన్ని విభజించే సమయం లోపల పశ్చిమ బెంగాల్ మొత్తాన్ని కూడా మరి పశ్చిమ పాకిస్తాన్ లోపల కలపాలనేటువంటి నిర్ణయం, అదేవిధంగా అస్సాంను, అదేవిధంగా పంజాబ్ను మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్ లోపల కలపాలని మరి నిర్ణయించినప్పుడు ఆయన ప్రజా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున ప్రజలతోటి ఉద్యమాలు చేయించి ఆయన ఉద్యమం ఫలితంగా మన యొక్క ఆ రోజు ప్రభుత్వాల యొక్క మెడ వంచి ఇంగ్లీష్ వాళ్ళను అదేవిధంగా మన యొక్క నాయకుల మెడలు వంచి ఎవరైతే నెహ్రూ గారు గాంధీ గారు వాళ్ళను ఒప్పించి ఈ ఉద్యమాల ద్వారా ఆ రోజు మరి పశ్చిమ బంగాల్లోని హిందూ ప్రభావిత ప్రాంతాన్నంతా కూడా మన భారతదేశం లోపల ఉండే విధంగా, అదేవిధంగా పంజాబ్ లోని ప్రాంతాన్ని కూడా సగం ప్రాంతాన్ని భారతదేశం లోపల ఉండే విధంగా, అదేవిధంగా అస్సాం మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా భారతదేశం లోపల ఉండే విధంగా ఆయన చేసినటువంటి పోరాటం ఇవన్నీ మన దేశంలో ఇవాళ ఉన్నది అంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి కృషిత ఫలితం అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నాం. అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే అనేక పరిశ్రమలు స్థాపించి ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే విధంగా ఆయన ప్రథమ ప్రభుత్వం లోపల కొత్త ప్రభుత్వం లోపల కృషి చేసిండ్రు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలోని ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు.
వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఫ్లైఓవర్ దిగే ప్రాంతంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను రాత్రి దొంగలు మిషన్ పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. కాల్టెక్స్ ప్రాంతంలో పోలీస్ సిబ్బంది రాత్రి పెట్రోలింగ్ చేసే సమయంలో మొదటిసారి ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ సమయంలో షట్టర్ తెరిచి ఉంది. మళ్లీ వెళ్లే సమయంలో షట్టర్ మూసి ఉండడం గమనించిన పోలీసులు అనుమానం వచ్చి షట్టర్ దగ్గరికి వెళ్లి చూడగా లోపల మిషన్ను పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దుండగులు పోలీసులను చూసి వారి దగ్గర ఉన్న కారం పోలీసులపై చల్లడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి దుండగులను పట్టుకున్నారు. హర్యానాకు చెందిన వ్యక్తులుగా అనుమానం వ్యక్తం చేస్తూ వారిని విచారిస్తున్నారు. 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవికుమార్ పరిశీలించారు. మేము విపణానికి భయపడి మేము రివర్స్ ఉరికొచ్చినామన్నా హెడ్ కానిస్టేబుల్ ఉండే నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.